సాధారణంగా చాలామంది చదరంగంలో గ్రాండ్ మాస్టర్ అవ్వాలని లేదా దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటూ ఉంటారు. అలాగే మొదలుపెట్టిన ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతానికి చెందిన ప్రదీప్ యాదవ్ అనే కుర్రాడు చదరంగంలో విశేషంగా రాణించి నేషనల్ ఇన్స్ట్రక్టర్గా బిరుదు పొంది చెస్ పై ఉన్న మక్కువతో చెస్ ట్రైనర్గా ఉపాధిని మలుచుకున్నాడు. సో నేను చెస్ అయితే చిన్నప్పుడు క్యాజువల్గా ఆడుతుంటే ఎయిత్ క్లాస్ స్టార్టింగ్ అప్పుడు మా డాడీ ఒక సమ్మర్ క్యాంప్ది చెస్ టోర్నమెంట్ జరుగుతుంటే దానికి ఆడతావరా అన్నట్టు అడిగాడు. సో అప్పటి నుంచి నాకు చెస్ కెరియర్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక్క టోర్నమెంట్తో మొదలుపెట్టి ఇప్పుడు దాదాపు ఒక 60 పైగా టోర్నమెంట్లు అయితే ఆడింటాను. నేను ఎయిత్ క్లాస్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్, ఇంకా టోర్నమెంట్లు వెళ్ళాలా, ఇంకా బాగా ఆడాలి అని. కానీ స్టడీస్ వల్ల మన ఇండియన్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఓన్లీ స్టడీస్ ఒకటే లైఫ్, స్టడీస్ మించి ఇంకా వేరే లైఫ్ ఉండదు. నువ్వు చదువుకొని జాబ్ తెచ్చుకుంటేనే ఇంకా నువ్వు బతికినట్టు, లేదంటే నీకు లైఫ్ ఉండదు అన్నట్టు చేస్తారు. కానీ మా డాడీ రెండు విధాలుగాను ఆలోచించినాడు. చెస్ జస్ట్ యూస్ఫుల్ అవుతుందని స్టార్ట్ చేయించినాడు. నెక్స్ట్ స్టడీ అంటాండే, కానీ అది పట్టించుకోకుండా నేను ఓన్లీ చెస్ ఫీల్డ్లోనే ఉన్నాను. తర్వాత ఇంకా చెస్లో మనం ముందరికి వెళ్ళాలంటే దాంట్లోనే ఫుల్ టైం స్పెండ్ చేయాలి, ప్లస్ కొంచెం డబ్బులతో కూడా కూడినటువంటిది. మా ఊర్లో కళాజ్యోతి అని ఉంది. సో అక్కడ 4 చెస్ బోర్డులు పెట్టుకొని లైబ్రరీ ముందర డైలీ ఈవినింగ్ అలాగే సండేస్ అలా ఆడుతుంటారు. మామూలుగా నేను గోళీలు, ఇలా బొంగరాలు ఇలాంటి ఆటలు ఆడుకునేవాడిని చిన్నప్పుడు. సో ఎప్పుడైతే నాకు చెస్ అనేది స్టార్ట్ అయిందో, ఆ ఇంట్రెస్ట్ వచ్చిందో, అప్పుడు నేను ఫుల్ అవన్నీ క్రికెట్ ఇలాంటివన్నీ వదిలేసి ఎక్కువ చెస్ టోర్నమెంట్స్ వెళ్ళడం, కానీ చెస్ కంప్లీట్ డే అంతా చెస్కే కేటాయించాను. చెస్ వల్ల మనకి నాకు బిఫోర్ చెస్ ఆఫ్టర్ చెస్ అని లైఫ్లో చేంజెస్ అయితే కనపడినాయి. సో చెస్ ఆడడం వల్ల మనకి ఎన్నో డిఫరెంట్ వేస్ తెలుస్తాయి. నార్మల్ స్టూడెంట్స్కి చెస్ స్టూడెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ ఆలోచన. డిగ్రీలో ఎస్కే యూనివర్సిటీకి ఛాంపియన్షిప్ వచ్చాను 2 టైమ్స్. సో 2 టైమ్స్ నేనే కెప్టెన్, సౌత్ ఇండియా లెవెల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్తో మనం జాబ్స్ కూడా ట్రై చేయొచ్చు. సో నాకు గవర్నమెంట్ జాబ్ కూడా రావడం జరిగింది, కానీ ఇంట్రెస్ట్ లేక అది బై మిస్టేక్ మిస్ అయింది. కానీ నాకు గవర్నమెంట్ జాబ్ కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ చెస్ మీదే, చెస్ నాలాగా నేర్చుకునే వాళ్ళకి నేర్పియాలని ఇంట్రెస్ట్. సో అందుకని ఆ ఇంట్రెస్ట్తో మనం ప్లేయర్గా అయితే ఇప్పుడు నాకు ఎక్కువ స్కోప్ లేదు. ప్లేయర్గా అంటే డబ్బులు ఉంటుంది, తర్వాత టైం కూడా కేటాయించాలి. ఇప్పుడు నా ఏజ్ 25. సో ప్లేయర్గా ఇంకా ముందుకు వెళ్ళలేమని ట్రైనింగ్ ఫీల్డ్లో అయితే దిగాను. డిగ్రీ పీజీ అయిపోయింది, ఇంకా జాబ్ ఇప్పుడు ఏ వస్తుంది, మనకు లైఫ్ ఉంటుందో ఉండదో అని చెస్ ఫీల్డ్ మనకి ఓకే వర్కౌట్ అవుతుంది కదా అని ఇప్పుడు కంటిన్యూగా చెస్ ట్రైనింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. హైదరాబాద్లో జాబ్ చేశాను. అనంతపూర్ డిస్టిక్లోనే ఫస్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ నేనే అనమాట. సో అది ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్లస్ ఇంటర్నేషనల్ ఫిడే సంస్థ ఆ ఎగ్జామ్ని పెట్టడం అయితే జరిగింది. సో అది క్వాలిఫై అయ్యి నేను నేషనల్ ఇన్స్ట్రక్టర్గా అయితే ఎలిజిబుల్ అయినాను.